హాయ్ అండి, నమస్తే. స్వాతి. ఇవాల్టి వీడియోలో మనం ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వీడియోస్ని ఒక సిరీస్ లాగా చేసుకుంటూ వస్తున్నాం కదా. అయితే చాలా మందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ పపాయ తినచ్చా, పైనాపిల్ తినచ్చా తినకూడదా అనే డౌట్ ఉంటుంది. బనానా తినచ్చా తినకూడదా అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఈ విషయాన్ని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అయితే పపాయ తినచ్చా తినకూడదా? సాధారణంగా అందరిళ్లలో ఏమంటారు, కోకోనట్ వాటర్ తాగొద్దు, పపాయ తినద్దు, పైనాపిల్ తినద్దు, ఇలాంటి ఫుడ్స్ స్టార్టింగ్ 3 months లేదా హోల్ ప్రెగ్నెన్సీలో తినద్దు. మరి కొందరైతే హోల్ ప్రెగ్నెన్సీ మొత్తం తినద్దు అని చెప్తారు. అయితే ఎందుకు తినద్దు అని మన పెద్దలు చెప్తున్నారు? అసలు తినచ్చా తినకూడదా అన్న విషయాన్ని అయితే తెలుసుకుందాం. అయితే పపాయ మనకి 3 రకాలుగా ఉంటుంది. ఒకటి చాలా పచ్చి కాయలాగా ఉంటుంది, ఒకటి కాస్త పండుగా అనిపిస్తుంది కానీ పండు కాదు. ఇది మనం బాగా గమనిస్తే బాగా రాగా ఒకటి ఉంటుంది, కాస్త పండైనట్టుగా ఉంటుంది కానీ పండు కాదు. పూర్తిగా రిప్డ్ పపాయ అంటే పూర్తిగా పండైన పపాయ. ఇలా 3 రకాలుగా ఉంటాయి అన్నమాట. అయితే డాక్టర్స్ అయితే పపాయ తినచ్చనే చెప్తున్నారండి. మరి ఎక్కువ మోతాదులో కాదు, కానీ కొంతవరకు పపాయ తినడం వల్ల హెల్త్కి మంచి జరుగుతుందంట. అయితే ఎలాంటి పపాయ తినాలి అంటే పూర్తిగా పండుగ అయిన పపాయ, అంటే మొత్తం ఆరెంజ్ కలర్లోకి టర్న్ అయిపోతుంది కదా, పేల్ ఎల్లో ఆరెంజ్ కలర్లోకి. అలాంటి పపాయాని మనం లోపలికి తీసుకోవాలన్నమాట. అలాగే పూర్తిగా పండైన పపాయలో విటమిన్ ఏ, బి, సి ఉంటాయి. అలాగే పపాయలో మంచి ఫైబర్ కూడా ఉంటుంది. ఇలాంటి ఫ్రూట్ తీసుకోవడం వల్ల మనకి మంచిదే, అలాగే లోపల గ్రో అవుతున్న బేబీకి కూడా చాలా మంచిది. కనుక మనం పపాయ అంటే బొప్పాస్ పండుని తినచ్చు, కానీ ఎప్పుడు తినాలి? పచ్చిగా ఉన్నప్పుడు తినకూడదు. పూర్తిగా పండయ్యాకే మనం పపాయాని తినాలి. అయితే రా పపాయ తినకూడదు. రా పపాయ తినకూడదని చెప్తారండి. ఇది తినకూడదు, డాక్టర్స్ కూడా తినద్దనే చెప్తున్నారు. అయితే మనకి తెలియకుండా కన్జ్యూమ్ చేసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే కొందరు సాలడ్స్లో వేస్తూ ఉంటారు, అదర్ రెసిపీస్లో కొందరు వేస్తూ ఉంటారు. అలా మనం ఎక్కడికైనా వెళ్ళినా, బయట రెస్టారెంట్స్లో కానీ లేదా అవుట్ ఆఫ్ ఫుడ్ తినాలనుకున్నా కూడా మీరు బాగా జాగ్రత్తగా చూసుకొని ఫుడ్ని సెలెక్ట్ చేసుకొని తినాలి. ఆల్మోస్ట్ ఈ ఫుడ్ బయటది అవాయిడ్ చేస్తే బెటర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఒకవేళ కొన్ని క్రేవింగ్స్ వల్ల మనకి తినాలి అనిపిస్తే ఇది మనం రా పపాయ లేని ఫుడ్స్ని అయితే సెలెక్ట్ చేసుకొని తినాలి. అయితే రా పపాయ ఎందుకు తినద్దంటారంటే, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం పపాయకి స్కిన్ పీల్ చేస్తాం మార్కెట్ నుంచి తెచ్చుకొని, లేదా మీరు చెట్టుకు తెంపగానే పచ్చి పపాయ అయినట్టయితే బాగా మిల్క్ అనేది వస్తుంది. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనం కూడా ఇంట్లో బాగా పచ్చిగా ఉన్న కాయని ఇలా కొద్దిగా పీల్ చేస్తే పాల మాదిరిగా బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని లాటెక్స్ అంటారు. అది చాలా హార్మ్ అన్నమాట. మన హార్మోన్స్ని సెట్ చేసి మనకి బ్లీడ్ అవ్వే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అందుకోసమే ఆ రా పపాయని తినద్దు అని చెప్తారు. అయితే కొందరు తిన్నా కూడా వాళ్ళకి ఏమీ కాదని కూడా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలామంది ప్రెగ్నెన్సీ వద్దనుకున్న వాళ్ళు తినేస్తారు. ఎందుకంటే అనుకోకుండా జరిగింది, మాకు వద్దు, ఇప్పుడు పిల్లలు వద్దు, మేము తర్వాత లేటర్ ఆన్ కంటాం అనుకున్న వాళ్ళు తిని, అయ్యో మేము వద్దనుకున్నాం కానీ మా బేబీ మాకు పుట్టేసిందని అన్నది మనం చాలా దగ్గరలో ఉంటాం. నేను అప్పుడు వద్దని పపాయ తిన్నాను, పైనాపిల్ తిన్నాను, అయినా కానీ కన్ఫర్మ్ అయ్యింది, నేను బేబీని కూడా కన్నానని చెప్తూ ఉంటారు చాలా పేరెంట్స్. అయితే అందరి బాడీస్ ఒకేలా ఉండదు. కొందరికి అది ఏమీ కాకపోవచ్చు, మరికొందరు బాడీ సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి అది హామ్ అవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, వీళ్ళని అందరినీ దృష్టిలో పెట్టుకొని రా పపాయ తినద్దు అని చెప్పారు. రిస్క్ ఎందుకు తీసుకోవడం? సో మనం రా పపాయని అవాయిడ్ చేస్తేనే మనకి చాలా మంచిదన్నమాట. మనమైతే పపాయ పండును తినచ్చు. మీకైతే ఇప్పుడు క్లియర్ అయిపోయింది కదా, రా పపాయని అయితే తినకండి, పూర్తిగా పండిన పపాయాని తినచ్చు అనమాట. పైనాపిల్ కూడా తినచ్చా తినకూడదన్న సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే చాలా మంది పైనాపిల్ తినద్దు అని అంటున్నారు. అలా ఏం లేదండి. మనం డాక్టర్స్ సజెషన్ తీసుకుంటే డాక్టర్స్ కూడా తినమని చెప్తున్నారు, కానీ మొత్తాదులో తినాలంట. వీక్లీ వన్స్ జస్ట్ కాస్త ఒక 2 pieces తింటే సరిపోతుంది. హెవీగా తిన్నా కూడా యాసిడిటీ ఫామ్ అవ్వడం, మరి కొందరికైతే ఇరిటేట్గా అనిపించడం, ఇంకేదైనా అదర్ మిస్క్యారేజ్ లాంటివి అవుతాయన్న భయాలు కొందరికి ఉంటాయి. కాబట్టి మన పైనాపిల్ తినచ్చు, కానీ కొద్దిగా మోతాదులో తీసుకోమని అయితే డాక్టర్స్ చెప్తున్నారు. తినడం వల్ల పూర్తిగా హాని అని చెప్పరు, అలానే పూర్తిగా తినడం మానేమని చెప్పట్లేదు. అతి మోతాదులో తినద్దు అని చెప్తున్నారు. ఎంత తీసుకోవాలో అంతా మన డైట్ ప్లాన్లో యాడ్ చేసుకొని మనం తీసుకున్నట్టయితే ఏమీ కాదు. వీక్లీ వన్స్ ఒక పీస్ తింటే చాలా మంచిది, కానీ ఎక్కువ క్వాంటిటీలో తింటే మాత్రం అది కూడా మంచిది కాదని చెప్తున్నారు. సో
మనం పైనాపిల్ని ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటే చాలా మంచిదండి. పైనాపిల్లో కూడా విటమిన్ బి, సి, రిచ్ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి అండ్ కాఫ్, ఒకవేళ బాగా దగ్గు అలాంటివి ఉన్నట్టయితే పైనాపిల్ తినడం వల్ల కాఫ్ కూడా అరికడుతుంది. మీరు బాగా గమనించండి, మనకి బాగా జలుబు దగ్గు చేసిందనుకోండి, విపరీతమైన దగ్గు ఉందనుకోండి, ఒక గ్లాస్ పైనాపిల్ జ్యూస్ తాగామనుకోండి, ఎందుకో కాఫ్ ఆటోమేటిక్గా తగ్గుద్ది అనమాట. థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గుతాయి ఈ రకంగా. అలాగే కోకోనట్ వాటర్, ఫస్ట్ 3 months అప్పుడు కోకోనట్ వాటర్ తాగొద్దు అంటారు. ఇట్స్ ట్రూ అండి, నిజంగానే. ఎందుకంటే అది స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ పీరియడ్ కాబట్టి కోకోనట్ వాటర్ వల్ల కొందరికి పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందని చెప్పి పెద్దవాళ్ళు వద్దంటారు. అయితే అందరు బాడీస్ ఒకేలా ఉండవు. కొందరికి కోకోనట్ వాటర్ ఏమీ అవ్వదు, కొందరికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆఫ్టర్ 3 months కంప్లీట్ అయిపోయాక 4th month నుంచి మనం తీసుకోవచ్చు. కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల మనకి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చాలా మందికి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ తగ్గడం వల్ల మళ్ళీ ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ని త్రూ చలాన్ ద్వారా ఎక్కిస్తూ ఉంటారు బాడీలోకి. ఈ కోకోనట్ వాటర్ అనేది అక్కడ మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అయితే రెగ్యులర్గా కాకుండా వీక్లీ 1 or 2 తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి ఏమీ కాదు. బనానాస్ కూడా తినచ్చు. స్టార్టింగ్ 3 months ఎందుకు వద్దంటారు అంటే, బనానాస్ బాగా వేడి చేసేస్తాయనో, లేదా బాగా కపం కట్టేసి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, అంటే బాగా జలుబు దగ్గు చేయడం వల్ల మళ్ళీ అదర్ మెడిసిన్స్ తీసుకోవాల్సి వస్తుందని కూడా వద్దంటారనమాట. బనానా మంచి పొటాషియం ఫుడ్, మనం హ్యాపీగా తీసుకోవచ్చు. బనానాని కూడా స్టార్టింగ్ 2 or 3 months అవాయిడ్ చేసేసి తర్వాత తీసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ వామిటింగ్ సెన్సేషన్ ఉన్నా మళ్ళీ బనానా తింటే బాగా కడుపులో తిప్పేస్తుంది, అందుకోసమని బనానా వద్దంటారు. లేటర్ ఆన్ మీరు ఆఫ్టర్ 3 months కంప్లీట్, మీ ఫస్ట్ ట్రైమిస్టర్ కంప్లీట్ అయిపోయాక హ్యాపీగా బనానాని కూడా తినచ్చు అనమాట. సో మీకైతే ఈ వీడియోలో క్లియర్గా అర్థమై ఉంటుంది మనం పపాయ ఎందుకు తినచ్చు, ఎందుకు తినకూడదు, అండ్ పపాయ తినచ్చా తినకూడదు అనే విషయానికి కంక్లూజన్ అయితే దొరికిపోయి ఉంటుంది.